వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసము బంద్ నిర్వహించడం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా, దానిలో భాగంగా బోధన్ పట్టణంలో బోధన్ డివిజన్ ప్రాంతంలో గల ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల బంద్ మరియు జూనియర్ కళాశాల బంద్ స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు మేము మీ వెంట ఉంటామంటూ మేము వారికి అందించిన సమాచారము, వారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైతే కొత్తగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాలం గడుస్తున్నా ఈ రోజు జూలై 23న ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ రోజు మహిళలు ప్రయాణించడం, అందుకోసం మేము ఈ జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తాం అన్ని ముఖ్యమైన డిపోలలో, బస్ డిపోలలో అని ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ అదే 200 కోట్ల విద్యారంగానికి కేటాయిస్తే ఈ బెస్ట్ ఆఫ్ స్కీమ్ లో ఉన్నటువంటి పెండింగ్ 158 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుండే ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఏదైతే గత ప్రభుత్వము ప్రవేశపెట్టిన బెస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ 158 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టయితే ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుండే. అదే విధంగా కనీస మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరుకు కానీ, అదేవిధంగా మా టాయిలెట్స్ కానీ, లెట్రిన్స్ కానీ వారికి లేకపోవడం, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ సుమారు ఇంటర్ డిగ్రీ కళాశాలకే కేవలం తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ఇప్పటికీ బట్టి విక్రమార్క గారు గతంలో ఆల్రెడీ రిలీజ్ చేస్తా అన్న మాటే తప్ప అది మాట ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్న మాదిరిగా మాటకే పరిమితమైంది తప్ప చేతుల్లో ఏమాత్రం కూడా కాని పరిస్థితి ఉంది. దాన్ని నిరసిస్తూ అనేక విద్యారంగ సమస్యలను ఎంఈఓలు, పర్మనెంట్ ఎంఈఓలు కానీ ప్రతి మండలానికి ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయి ఎంఈఓలు లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా డిఈఓలు, ఇన్ఛార్జ్ డిఓలతో ఏదో కాలం వెళ్ళబూస్తున్న పరిస్థితి ఉంది. ఉన్నటువంటి రాజకీయవేత్తలు పాఠశాలను సందర్శించారు, పాఠశాలలో ఉన్న విద్యార్థుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి. వాళ్ళ యొక్క ఈ చెంచాలు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. ఆ విధంగా విద్యారంగ సమస్య పట్ల ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యాసంఘ నాయకులను ఈ పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడము అనేది సిగ్గుచేటు. ముఖ్యంగా పోలీసులు ప్రజలకు భద్రత కల్పించాలి తప్ప ప్రజల చేత ఎన్నుకున్న రాజకీయ నాయకులకు తొత్తులుగా మారద్దని ఇంకోసారిగా విద్యార్థి సంఘంగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వచ్ఛందంగా విద్యార్థులకు మేము జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క మద్దతు పొందుతున్న సందర్భంలో విద్యార్థి సంఘ నాయకులు విద్యా సంస్థలకు ప్రవేశించడానికి వీల్లేదు అన్నట్టుగా వీళ్ళు ఏదో మేము నేరస్తులుగా ఈ రోజు ఏదో గంజాయి ముఠ అమ్మేటోళ్ళ విధంగా గల్లలు పట్టుకొని అరేతురి అన్నట్టుగా అపద భావజాలంతో వీళ్ళు అర్థవంతమైన అసభ్యకర భావజాలంతో ఈ రోజు దూషిస్తా ఉన్నారు పోలీసులు. మేము పోలీసులతో ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మేమేం దొంగలమో లేకుంటే ఏదో దోపిడీదారులమో కాదు. విద్యార్థి సంఘ నాయకులకు మా సిద్ధాంతాల్లోనే ఉంటుంది. విద్యార్థి సంఘ నాయకులు విద్యా సంస్థలోకి వెళ్ళి విద్యా సమస్యలు తెలుసుకొని వారికి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని మా సిద్ధాంతాలలో ఉంటది. అయ్యా ఇది గుర్తుపెట్టుకొని తమ నడుచుకోవాలి. ఇప్పటికైనా వామపక్ష విద్యార్థి సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపులో భాగంగా జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను సంపూర్ణంగా బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అలాగే ఖాళీ ఉన్న టీచర్ ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ఎన్ఈపి 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఈరోజు బంద్ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా గత ప్రభుత్వం విద్యా విధానాన్ని అవలంబిస్తే ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇప్పటికైనా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన మాటలను విద్యారంగ సమస్య పట్ల మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో
గత ప్రభుత్వాన్ని పట్టిన స్థితి మీకు కూడా పడుతుందని వామపక్ష విద్యార్థి సంఘాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బంద్ కు సంపూర్ణంగా సహకరించిన ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు వారికి వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున వారికి పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక వారం రోజుల నుంచి మాకు వార్తలను కవర్ చేసిన వారికి కూడా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బంద్తో అయినా కళ్ళు తెరిచి ఈ విద్యారంగ సమస్యల పట్ల ముందుకు రావాలని, లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ మళ్ళీ సీఎం ఇంటి ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిక.